స్టార్టింగ్ వీక్లో మరి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నాకు ఇది ఓట్లు వేసాక అందరూ హెల్మెట్ అయితేనేమో నెగిటివ్ బాగుంది. నెగిటివ్ ఉన్నాక అందరూ అది అట్రాక్ట్ అయ్యారు ఆ డిప్రెషన్లో అందరూ. అంటే తెలుగు వాళ్ళు ఇలాంటి సెంటిమెంట్స్ కి పడిపోతారు. అతను అతను నిజంగా రియల్గా ఇచ్చారు. ఆ సెంటిమెంట్కి అందరూ ఇంకా అట్రాక్ట్ అయ్యి ఓట్లేస్తారు. అట్లా అట్రాక్ట్ అవ్వాలని అలా చేశాడేమో కదా. అట్లా కాదు, అతను నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింటాడు. ఎందుకు చూపుతాడు నాగార్జున ఫస్ట్లో స్టార్టింగ్లో. సో ఇప్పుడు మరి చేంజ్ అయ్యాడు కదా, ఎలా ఉంది? ఇప్పుడు మంచిగా ఉంది, ఎవరేంటో తెలుసుకుంటుండు. గేమ్ పరంగా అందరితో కలిసి ఐక్యమై మంచిగా ఉంటుండు. మాట్లాడుతున్నాడు కదా గట్టి, మంచిగా మాట్లాడుతుండు, పంచులు కూడా వేస్తుండు, మంచిగా అనిపిస్తుంది. సో ప్రోమో చూసారు కదా, ఏదో నామినేషన్స్ చూడలేదు. అంటే యష్మి మీద ఫైర్ అయింది, చూడలేదు. మరి కరెక్ట్, మరి ఫైర్ అవ్వాలి. ఆమెనే కదా ఎప్పుడు ఫైర్ చేస్తుంది, ఓవర్ యాక్షన్, ఓవర్ బిల్డప్. మరి యష్మి ఆమె మీద రేజ్ అవ్వాలి కదా. ఓవర్ బిల్డప్, ఓవర్ యాక్షన్, ప్రతిదీ ఒప్పుకోరు అసలు. ఏమన్నా అప్పుడు చెప్పాడు కదా. ఇది ఇప్పుడు ఈ వీక్ లో నాగార్జున గారు చూపించారు కదా బొరుగుల్ది, అందులో మణికంఠది. ఏ మనిషి అయినా తెస్తాడా? కరెక్టే మణికంఠ అన్నది. మరి ఆమె అన్నది అక్కడ చూసుకుంటే అన్నది, నువ్వు తీసుకురా కరెక్ట్గా ఎవరిది దగ్గరలో ఉంటే పాయింట్ ఇస్తుంది. మరి ఇచ్చింది అక్కడ, అందుకే వీడియో చెప్పించాడు. మళ్ళీ ఎందుకు ఏడ్చింది? స్ట్రాటజీ వాడింది. నాగార్జున ఏమన్నా ఏడుస్తే. సో శోభ గుర్తొస్తుందా యష్మి? అవునండి, యష్మి అలాగే ప్రేరణ, రతిక గుర్తొస్తుంది. సోనియాని చూస్తుంటే రతికానే గుర్తొస్తుంది. రతిక బెటరా సోనియా బెటరా? వాళ్ళిద్దరు వేస్టే. అలాంటి వాళ్ళకి ఉండాలి కదా మరి హౌస్ లో. మరి ఉండాలి వాళ్ళిద్దరు. అంటే సోనియా కొంచెం మంచిగా ఆడుతుంది. యష్మి, ప్రేరణ, అలాగే ప్రియాంక, శోభా శెట్టి, ఈ పేర్లో ఏమన్నా అనిపిస్తుందా? యష్మి, ప్రేరణ, శోభా శెట్టి సేమ్. అమర్దీప్ ప్లేస్ లో నిఖిల్ కలవలే అంటారు. ఇంకా నిఖిల్కి అంత లేదు, నిఖిల్ సోనియా ఒరిజినలే. మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు ఈ సీజన్ మొత్తం? సీతాకి, నిఖిల్కు, మణికంఠ. విష్ణు కూడా. విష్ణు అదే కొంచెం మైండ్ సెట్ తక్కువ. స్టార్టింగ్ వీక్లో మరి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నాకు ఇది ఓట్లు వేసాక అందరూ హెల్మెట్ అయితేనేమో నెగిటివ్ బాగుంది. నెగిటివ్ ఉన్నాక అందరూ అది అట్రాక్ట్ అయ్యారు ఆ డిప్రెషన్లో అందరూ. తెలుగు వాళ్ళు ఇలాంటి సెంటిమెంట్స్ కి పడిపోతారు. అతను నిజంగా రియల్గా ఇచ్చారు. ఆ సెంటిమెంట్కి అందరూ ఇంకా అట్రాక్ట్ అయ్యి ఓట్లేస్తారు. అట్లా అట్రాక్ట్ అవ్వాలని అలా చేశాడేమో కదా. అట్లా కాదు, అతను నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింటాడు. ఎందుకు చూపుతాడు నాగార్జున ఫస్ట్లో స్టార్టింగ్లో. సో ఇప్పుడు మరి చేంజ్ అయ్యాడు కదా, ఎలా ఉంది? ఇప్పుడు మంచిగా ఉంది, ఎవరేంటో తెలుసుకుంటుండు. గేమ్ పరంగా అందరితో కలిసి ఐక్యమై మంచిగా ఉంటుండు. మాట్లాడుతున్నాడు కదా గట్టి, మంచిగా మాట్లాడుతుండు, పంచులు కూడా వేస్తుండు, మంచిగా అనిపిస్తుంది. సో ప్రోమో చూసారు కదా, ఏదో నామినేషన్స్ చూడలేదు. అంటే యష్మి మీద ఫైర్ అయింది, చూడలేదు. మరి కరెక్ట్, మరి ఫైర్ అవ్వాలి. ఆమెనే కదా ఎప్పుడు ఫైర్ చేస్తుంది, ఓవర్ యాక్షన్, ఓవర్ బిల్డప్. మరి యష్మి ఆమె మీద రేజ్ అవ్వాలి కదా. ఓవర్ బిల్డప్, ఓవర్ యాక్షన్, ప్రతిదీ ఒప్పుకోరు అసలు. ఏమన్నా అప్పుడు చెప్పాడు కదా. ఇది ఇప్పుడు ఈ వీక్ లో నాగార్జున గారు చూపించారు కదా బొరుగుల్ది, అందులో మణికంఠది. ఏ మనిషి అయినా తెస్తాడా? కరెక్టే మణికంఠ అన్నది. మరి ఆమె అన్నది అక్కడ చూసుకుంటే అన్నది, నువ్వు తీసుకురా కరెక్ట్గా ఎవరిది దగ్గరలో ఉంటే పాయింట్ ఇస్తుంది. మరి ఇచ్చింది అక్కడ, అందుకే వీడియో చెప్పించాడు. మళ్ళీ ఎందుకు ఏడ్చింది? స్ట్రాటజీ వాడింది. నాగార్జున ఏమన్నా ఏడుస్తే. సో శోభ గుర్తొస్తుందా యష్మి? అవునండి, యష్మి అలాగే ప్రేరణ, రతిక గుర్తొస్తుంది. సోనియాని చూస్తుంటే రతికానే గుర్తొస్తుంది. రతిక బెటరా సోనియా బెటరా? వాళ్ళిద్దరు వేస్టే. అలాంటి వాళ్ళకి ఉండాలి కదా మరి హౌస్ లో. మరి ఉండాలి వాళ్ళిద్దరు. అంటే సోనియా కొంచెం మంచిగా ఆడుతుంది.
యష్మి ప్రేరణ అలాగే ప్రియాంక శోభా శెట్టి ఈ పేర్లో ఏమైనా అనిపిస్తుందా? యష్మి ప్రేరణ శోభా శెట్టి సేమ్. సేమ్ అంటే అమర్దీప్ ప్లేస్ లో నిఖిల్ కలవలే అంటారు ఇంకా నిఖిల్కి అంత లేదు, నిఖిల్ సోనియా. ఒరిజినలే. ఓకే, మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు ఈ సీజన్ మొత్తం? పల్లవి ప్రశాంత్ సీతాకి నిఖిల్కు మణికంఠ. విష్ణు విష్ణు కూడా విష్ణు అదే కొంచెం మైండ్ సెట్ తక్కువ. బాబో